ఎప్పుడైతే పీరియడ్స్ ఇర్రెగ్యులర్ ఉంటే గనక, ఒకవేళ పీరియడ్స్ అనేది ఇర్రెగ్యులర్‌గా చాలా ఇర్రెగ్యులర్ 2 నెలలకు కానీ, 6 నెలలకు కానీ అలా ఇర్రెగ్యులర్‌గా వెళ్తున్నప్పుడు కూడా అయితే నార్మల్, అబ్నార్మల్ కౌన్సెలింగ్ తీసుకున్న తర్వాత వాళ్ళు చాలా భయపడిపోతారు. సో, అలాంటప్పుడు కూడా మీరు కౌన్సెలింగ్‌కి వచ్చేసి ఎందుకు జరుగుతోంది? దీనికి కారణం ఏంటి? యూజువల్లీ నేను ఇంతకుముందు చెప్పిన వీడియోల ద్వారా 18 సంవత్సరాల వయసు వరకి యానోవులేటరీ సైకిల్స్ అంటే అండం అనేది ఉత్పత్తి జరగకుండా, అండం విడుదల జరగకుండా కూడా పీరియడ్స్ అంటూ ప్రతి సైకిల్‌లో రావడం జరుగుతుంది హార్మోన్ల వల్ల. ఈ హార్మోన్ రిలీజ్ అనేది మన సరైన శాతంలో ఉందా లేదా అనేది చూసుకుంటూ వాళ్ళకి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. అలా ఏ విధంగా మానిటర్ చేసుకోవాలి, ఈ అవగాహన అనేది తీసుకున్నట్టయితే చాలా వరకు హెల్ప్ అవుతుంది. అండ్ దాని తర్వాత వచ్చేసి 18 సంవత్సరాల వయసులో అంటే పెళ్లికి ముందు ఏ రకంగా వాళ్ళకి మానిటర్ చేసుకోవాలి, వాళ్ళ సెక్షువల్ లైఫ్ అనేది స్టార్ట్ అవ్వక ముందు ఏ రకంగా చూసుకోవాలి, ఏ రకంగా హైజీన్ మెయింటైన్ చేసుకోవాలి, ఎక్కడ జాగ్రత్తగా ఉండాలి, ఏ రకమైన ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి జరగకుండా అదే పద్ధతిలో అదే విధంగా కాంట్రసెప్షన్, కొంతమంది ఏంటి వెంటనే ప్రెగ్నెన్సీ వద్దు అని అనుకున్నప్పుడు ఏ రకమైన కాంట్రసెప్షన్, ఏ రకమైన పద్ధతులు వాడినట్లయితే ప్రెగ్నెన్సీని అవాయిడ్ చేయగలుగుతారు. ఈ కౌన్సిలింగ్ కూడా మీరు గైనకాలజిస్ట్ ఆధ్వర్యంలో తీసుకున్నట్టయితే చాలా రకంగా హెల్ప్ అవుతుంది. దీని తర్వాత వచ్చేసి ప్రీ కన్సెప్షనల్ గా కొంతమంది సెక్షువల్ లైఫ్ స్టార్ట్ అయిన తర్వాతే వెంటనే ప్లాన్ చేయనప్పుడు కూడా ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ అంటూ ప్లాన్ చేస్తారో ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ అంటారు. ఆ ప్రీ కన్సెప్షనల్ కౌన్సిలింగ్ తీసుకున్నప్పుడు కూడా కొన్ని రకాల అపోహలు తెలిగి ఏ రకంగా మెడిసిన్స్ వాడాలి, ఎప్పుడు తీసుకోవాలి, హార్మోన్స్ అసమతుల్యత ఉన్నట్టయితే అంటే ఇంబ్యాలెన్స్ ఉన్నట్టయితే ఏ విధంగా కరెక్ట్ చేసుకోవాలి, లైఫ్ స్టైల్లో చేసుకోవచ్చా, లైఫ్ స్టైల్ ద్వారా ఎంతవరకు కరెక్ట్ చేసుకోవచ్చు, మెడిసిన్స్ అవసరమా లేదా, ఈ డిస్కషన్స్ అన్ని కూడా మీరు గైనకాలజిస్ట్ ద్వారా తెలుసుకున్నట్టయితే మీకు ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలన్న విషయం అర్థమవుతుంది. ఈ కరెక్షన్ పద్ధతిలో న్యాచురల్ పద్ధతిలో చేసుకున్నట్టయితే మందుల వరకు వెళ్లకుండా ఏ రకమైన హార్మోన్స్ వాడకుండా కూడా మన లైఫ్ స్టైల్, డైట్, మళ్ళీ సెడెంటరీ యాక్టివిటీస్, స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇవన్నీ కవర్ చేస్తూనే చాలా వరకు సహజమైన ప్రెగ్నెన్సీ నిలబడవచ్చు. మీరు గైనకాలజిస్ట్ నుంచి గైడెన్స్ తీసుకొని ప్రీ కన్సెప్షనల్ గా మన లైఫ్ స్టైల్లో కానివ్వండి, ఫుడ్ విషయంలో డైట్ చేంజెస్ కానివ్వండి, స్ట్రెస్ మేనేజ్మెంట్ కానివ్వండి, లేదా మనం ఏ రకంగా ఎక్సర్సైజెస్ మీద దృష్టి పెట్టాలి, ఎంతవరకు ఏ బిఎంఐలో ఉన్నప్పుడు న్యాచురల్ గా స్పాంటేనియస్ కన్సెప్షన్ నిలబడే అవకాశాలు ఉంటాయి అనే విషయాలు మీరు గైనకాలజిస్ట్ నుంచి గైడెన్స్ కనుక తీసుకున్నట్టయితే సహజమైన హెల్తీ ప్రెగ్నెన్సీ నిలబడడానికి సాధ్యమవుతుంది.